హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ మధ్యలో కొన్ని ఫాల్స్ కేసెస్ ఎక్కువ అయిపోయినాయి మెయింటెనెన్స్ అలైన్మెంట్ గురించి. సో దానివల్ల కొన్ని కేసెస్ కొట్టివేస్తున్నట్టు తెలుస్తుంది. అంత ఈజీగా మెయింటెనెన్స్ కేసెస్ ఏమి కొట్టేయరు. యూజువలీ మెయింటెనెన్స్ ఎటువంటి సందర్భాల్లో ఇస్తారు అని అంటే, ఒక హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, భర్త ఉన్నాడు, భార్యతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నాడు, పిల్లలు ఉన్నారు, ఓకే, లేదు అని అంటే పేరెంట్స్ కూడా కొన్ని కేసెస్లో మెయింటెనెన్స్ కేసు వేస్తూ ఉండొచ్చు. వీళ్ళందరికీ మెయింటెనెన్స్ అప్లికబుల్ ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది నెలవారీగా కడతారు, ఓకే, అదొక పర్మనెంట్ సెటిల్మెంట్ లాగా కాదు. పిల్లలు పెద్ద అయ్యేంత వరకు ఈయన వాళ్ళ చదువుల కోసమని, వాళ్ళ ఫుడ్, క్లోతింగ్, ఓకే, బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి కదా రోజువారీ, అవన్నీ వాటికి, వాళ్ళ హెల్త్, ఇవన్నీ భర్త చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి భర్త అనేది మెయింటెనెన్స్ పే చేస్తూ ఉంటాడు. యూజువల్లీ వైఫ్కి ఎట్లాంటి సందర్భాల్లో మెయింటెనెన్స్ పే చేస్తారు అంటే, మెయింటెనెన్స్ కేసు వేయగానే ఆ కేసుని నడిచినన్ని రోజులు ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది పే చేస్తారు ఫస్ట్, ఓకే. పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఒకవేళ భార్యకి ఇచ్చినట్టయితే, భార్యకి ఆ పిల్లలకి కోసం అయ్యే ఖర్చులు మెయింటెనెన్స్ రూపంలో వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. భార్య తన కెరియర్ లాస్ చేసుకుంది, ఈ ఏదైతే మ్యారిటల్ లైఫ్ ఉంటుందో ఈ బంధంలో తన బాధ్యతల్ని నెరవేర్చడానికి చాలా లాస్ అయింది, పర్సనల్ లాస్, కెరియర్ లాస్ అయిన సందర్భాల్లో డెఫినెట్గా మెయింటెనెన్స్ అనేది ఆవిడకి ఎవ్రీ మంత్ అవార్డ్ చేయాలి, ఓకే. అవన్నీ ఎలా నిర్ణయిస్తారు అని అంటే, ఫ్యూ గైడ్ లైన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు కింద కోర్టులకి ఆదేశించింది, మీరు ఇవన్నీ పరిగణనలోకి తీసుకెళ్ళాలి. ఆవిడ ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, ఆవిడ ఏం పని చేయడం లేదా, ఉద్యోగం ఏది చేయడం లేదా, ఆవిడ ఏం చదువుకున్నారు, ఆవిడ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆవిడ పైన ఏదైనా ఆస్తులు ఉన్నాయా, ఓకే, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మెయింటెనెన్స్ అనేది అవార్డ్ చేస్తారు. అట్లా అని ఇనార్డినేట్ అమౌంట్స్ ఇష్టానుసారంగా మెయింటెనెన్స్ అడిగినా కానీ అవార్డ్ చేయదు కోర్టు. రీజనబుల్ అమౌంట్స్ని అవార్డ్ చేస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.